వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచన చేయలేదని, ఇప్పుడు ప్రజా సమస్యలపై సమరశంఖం అంటుంటే నవ్వొస్తోందని శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి అన్నారు. పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచిన విషయం మర్చిపోతే ఎలా అంటూ జగన్ కు భూమిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి లేదు, అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడైన జగన్మోహన్ రెడ్డి గారు అనేక ఆపసోపాలు పడుతూ నిన్న మాట్లాడడం జరిగింది. అంటే తనకు బాధ వస్తే ప్రపంచంలో అందరికీ బాధ వచ్చినట్లు కేవలం తన మనుగడ కోసం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నాడని తెలియజెప్పడం కోసం ఆయన మాట్లాడడం జరుగుతోంది. ప్రజలు అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారి తరపున మేము పోరాటం చేయాలని చెప్పి నిన్న ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు కూడా ప్రజలను పలకరించిన పరిస్థితి లేదు, ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపాన లేదు, ప్రజలను కలిసిన పాపాన లేదు. ఆఖరుకు వాళ్ళ నాయకులను కార్యకర్తలను కూడా ఏ రోజు కూడా తన దగ్గరికి రానికోకుండా దూరం పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఉన్నట్టుండి ఆయనకు ప్రజల మీద, తన కార్యకర్తల మీద అవ్యాజ్యమైన ప్రేమ వెలకబోస్తున్నారు. నేను తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరు, మీరు నా చుట్టూ ఉండాలి, కార్యకర్తలంతా నా చుట్టూ ఉండి నా అడుగుదాడలో నడచాలి, నాకు ధైర్యం చెప్పాలి, నాకు అండగా ఉండాలని చెప్పి ఆయన కలనీళ్లు పెట్టుకొని మాట్లాడడం జరుగుతోంది. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్ఆర్సీపీ తరఫున ఉద్యమాలు చేయాలి, ఆందోళన చేయాలని చెప్పి కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. రాష్ట్రంలో ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించినందున విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నాం. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పెట్టింది మీరు కాదని అడుగుతున్నా. 3,500 కోట్ల రూపాయలు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, లేకుంటే వసతి దీవెనకు సంబంధించిన 1,400 కోట్లు కానీ మీ ప్రభుత్వ హయాంలో అటు కాలేజీలకు కానీ ఇటు పిల్లలకు కానీ చెల్లించుకోకుండా ఎగ్గొట్టిన వ్యక్తి మీరు కాదని ప్రశ్నిస్తున్నా. 2019 సంవత్సరంలో ఆఖరి ఇన్స్టాల్మెంట్కి సంబంధించిన ఒక కంతు బకాయి పడితే ఈ రోజు కూడా చెల్లించుకోకుండా మళ్ళీ ఇప్పుడు నేను పెట్టిన 3,500 బకాయిలు మీరు చెల్లించండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా మేము మీ మాదిరి సమస్యల నుంచో లేకుంటే ప్రజలను గాలి కొదిలేసి పారిపోయే రకం కాదు ఎన్డీఏ ప్రభుత్వం. మేము స్పష్టంగా అన్ని ఇంజనీరింగ్ కళాశాలకు కానీ, అన్ని ఇతర సాంకేతిక కళాశాలకు కానీ, డిగ్రీకి అందరికీ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు అన్నిటిని కూడా చెల్లించడం జరుగుతుంది. ఏ ఒక్క విద్యార్థిని కూడా ఇబ్బంది పెట్టకూడదు, పరీక్షల సమయంలో హాల్ టికెట్లు ఇవ్వమని చెప్పి ఎక్కడ కూడా బెదిరించకూడదు, వాళ్ళందరినీ వేధించకూడదు అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో కాలేజీల వారు మాకు ఫీజు చెల్లించనందున మేము హాల్ టికెట్లు ఇవ్వడం లేదని చెప్పి ఏ ఒక్క సంఘటన అయినా కూడా ఇప్పుడు జరుగుతా ఉందా చూపించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, లేకుంటే వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మీ పార్టీకి సంబంధించిన కొంతమంది కాలేజీ యాజమాన్యాలు ఇబ్బంది పెడితే అవి మా దృష్టికి వచ్చినప్పుడు ఆ కాలేజీ యాజమాన్యాలతో అధికారులు మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడం జరిగింది. అట్లా కాకుండా ఫీజు రీఎంబర్స్మెంట్ లేక ఇబ్బందులు పడుతున్నారు, పిల్లలు చదువులు మానేసి పనిలోకి పోతున్నారని చెప్పి మాట్లాడడం సబబు కాదు. జగన్మోహన్ రెడ్డి, మీరు ఎందుకు గాను బకాయిలు 3,500 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు పిల్లలకు చెల్లించలేదో స్పష్టం చేయాలా, దీనికి సమాధానం చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నేను డిమాండ్ చేస్తాను. అంతేకాకుండా ఒకరోజు ఆందోళన చేయాలా, అన్ని జిల్లాల్లో ఉండే విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయాల దగ్గర ర్యాలీలు చేపట్టాలా, వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి ఆయన చెప్తాన్నాడు. నీకు సిగ్గు మానం ఉంది అని అడుగుతా ఉన్నా. 9 సార్లు 5 సంవత్సరాలలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి ఈ రాష్ట్ర ప్రజలను ఆర్థికంగా అధోపాతాళానికి తొక్కివేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. 9 సార్లు నువ్వు విద్యుత్ ఛార్జీలు పెంచావా లేదా, దీనికి సూటిగా సమాధానం చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నా. నువ్వు పదవి నుంచి దిగిపోయేటప్పుడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ పబ్లిక్ హియరింగ్ పెట్టేసి దాదాపు 11,626 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలను పెంచాలని చెప్పి మీరు ఆమోదించింది మీ ప్రభుత్వంలో కాదా అని అడుగుతున్నా. మీ ప్రభుత్వంలో ఆమోదించిన ఆకరణాలలో ఆమోదించి దాన్ని ఇప్పుడు అమలు చేయడం జరుగుతుంది. ఎన్నికల తర్వాత మీరు అప్పుడు అమలు చేయాలనేటప్పుడు ఎన్నికల కోడ్ వచ్చినందువల్ల దాన్ని అమలు చేయలేకపోయారు. విద్యుత్ నియంత్రణ మండలి ఏదైతే ఆదేశాలు ఇస్తుందో దాన్ని విద్యుత్ సంస్థలు దాన్ని అమలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని అమలు చేస్తున్నారు. దీంట్లో తెలుగుదేశం పార్టీ ఏ ఒక్క పైసా అయినా సరే
విద్యుత్ ఛార్జీలు పెంచలేదనే విషయాన్ని రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల. నీవు 11,600 కోట్ల రూపాయలు పెంచి మళ్ళీ మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కినట్టు నువ్వు విద్యుత్ ఛార్జీలు పెంచి నేను విద్యుత్ ఛార్జీలు పెంచలేదు, చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు పెంచినాడని చెప్పి మాట్లాడడం తగదు జగన్మోహన్ రెడ్డి అని చెప్తా ఉన్నా. అంతేకాకుండా రైతు సమస్యలపైన కూడా రైతులు అనేక రకాలుగా ఇబ్బందుల్లో ఉన్నారు. ధాన్యం కొనేవాళ్ళు లేరు. వర్షం వచ్చి ధాన్యం నానితే దాన్ని కూడా ప్రభుత్వం సేకరించడం లేదని మాట్లాడుతున్నావు. మీరు 2,500 కోట్ల రూపాయలు వరి ధాన్యానికి సంబంధించిన రైతులకు బకాయిలు పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన 15 రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరికీ చెల్లించడం జరిగింది. నీవు రైతు బాంధవునివే రైతు ద్రోహో ఒకసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలా. అంతేకాకుండా 2019 కంటే ముందుండే పంటల బీమా విధానాన్ని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. నేను స్పష్టంగా అడుగుతున్నా, ఈ రాష్ట్ర ప్రజలకు పంటల బీమా విధానంలో అన్యాయం చేసింది మీరు కాదని ప్రశ్నిస్తున్నా. గత 5 ఏళ్లలో 2019 కంటే ముందు అనేక మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, రోషయ్య గారు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. వీళ్ళు ఏ రోజైనా సరే ఒక వ్యవస్థను విచ్ఛిన్నం చేయకోకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఏదైతే పంటల బీమా విధానం ఉందో దాన్ని అమలు చేయడం జరిగింది. మీరు వచ్చిన ఈ 5 ఏళ్లలో ఏ రోజైనా సరే రబీ పంటలకు మీరు ఇన్సూరెన్స్ అప్లై చేశారని అడుగుతున్నా. మొత్తం ఈ క్రాప్ బుకింగ్ విధానం పెట్టి అది కేవలం ఖరీఫ్ మాత్రమే అమలు చేసి మిగతా రబీకి అంతా కూడా రైతులకు ఇన్సూరెన్స్ విధానమే లేకుండా ఎగరగొట్టి రైతులను నాశనం చేసింది మీరు కాదా అని ప్రశ్నిస్తున్నా.